బ్యాక్ టు న్యూస్. అయోధ్యలోని బాలరాముడిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వెళ్తున్నారు. భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుండటంతో వీరి సౌకర్యాలపై దృష్టి సారించింది రామమందిర ట్రస్ట్. ఇందుకోసం టీటీడీ సహకారాన్ని కోరింది. తిరుమల తిరుపతిలో శ్రీవారి భక్తుల సౌకర్యాల కోసం అనేక కీలక మార్పులు చేసిన ఈవో ధర్మారెడ్డియే ఇందుకు సమర్థులని భావించి ఆయన సంప్రదించారు రామమందిర ట్రస్ట్ సభ్యులు. అయోధ్యలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కార్యాచరణ ప్రారంభించింది టీటీడీ. దీనికి సంబంధించి ఇవాళ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. గత నెల 22న దేశ ప్రజల చిరకాల వాంఛలు తీర్చారు ప్రధాని నరేంద్ర మోదీ. బాలరాముణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు తరలిరావడానికి బస్సులు, రైళ్లు మొదలుకొని విమానాల వరకు సౌకర్యాలు కల్పించింది రామమందిరం ట్రస్ట్. బాలరాముడి దర్శనం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అయోధ్యకు క్యూ కట్టారు. ఊహించని విధంగా నిత్యం లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వస్తూ ఉండటంతో వీరి సౌకర్య కల్పనపై దృష్టి సారించింది రామమందిరం ట్రస్ట్. ఇప్పటికే ఆలయ నిర్వహణలో, భక్తుల సౌకర్య కల్పనలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలకు దిక్సూచిగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం తీసుకోవాలని భావించారు రామమందిరం ట్రస్ట్ సభ్యులు. ఆలయ నిర్వహణలో టీటీడీని స్ఫూర్తిగా తీసుకుని గతంలో వైష్ణోదేవి, షిరిడి ఆలయ ప్రతినిధులు తిరుమలలో పర్యటించారు. ఇక్కడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి టీటీడీ సహకారాన్ని తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా వైష్ణోదేవి, షిరిడి ఆలయాల్లో మార్పులు చేర్పులు చేశారు. అంతేకాదు గత ఏడాది టీటీడీ ఆలయ నిర్వహణపై వారణాసిలో నిర్వహించిన అంతర్జాతీయ ఆలయాలు ప్రదర్శన కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయోధ్యకు తరలి వస్తున్న లక్షలాది మంది భక్తులకు శీఘ్రంగా సౌకర్యాలు కల్పించాలంటే తప్పనిసరిగా టీటీడీ సహకారం తీసుకోవాలని భావించి ఈవో ధర్మారెడ్డికి అధికారికంగా సమాచారం అందించారు రామమందిరం ట్రస్ట్ సభ్యులు. వెంటనే స్పందించిన ఈవో ధర్మారెడ్డి ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని అయోధ్యకు పంపి క్షేత్రస్థాయి పరిశీలన జరిపించారు. ఆ తరువాత తానే స్వయంగా అయోధ్యకు వెళ్లి పరిశీలించారు. తిరుమలలో భక్తుల సౌకర్య కల్పనకు టీటీడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు. భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు టీటీడీ అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో టీటీడీ కూడా ఇందుకు అనుగుణంగా మార్పులు చేస్తూ వచ్చింది. గతంలో భక్తులను శ్రీవారి దర్శనానికి పీపీసీ షెడ్ల నుంచి అనుమతించేది. ఆ తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1, క్యూ కాంప్లెక్స్ 2ని అందుబాటులోకి తెచ్చింది. ఈవో ధర్మారెడ్డి హయాంలోనే పలు కీలక మార్పులు తీసుకొచ్చారు. దాదాపు 10 సంవత్సరాల పాటు టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా, అడిషనల్ ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ అనుభవంతో స్వామివారి భక్తులకు దర్శన సౌలభ్యం, వసతి, ప్రసాదాలకు సంబంధించి కీలక మార్పులు తీసుకువచ్చారు ఈవో ధర్మారెడ్డి. ఆలయంలో మహాలఘు దర్శనం విధానం తీసుకురావడంతో నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. బూందీపోటుని ఆలయం వెలుపలికి తరలించి రోజుకి 5 లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యాన్ని కల్పించారు. వసతి గదుల సంఖ్యని రెట్టింపు చేశారు. ఎప్పుడు తిరుమల కొండకు వెళ్లినా వసతి దొరకడం, శ్రీవారి దర్శనం కోసం రోజుల తరబడి వేచి ఉండే ఇబ్బందులు పోవడం, కోరినన్ని లడ్డూలు దొరకడం వంటి సౌకర్యాలు కల్పించారు. ఇక ఆసియాలోనే అతిపెద్ద అన్నప్రసాద సముదాయాన్ని శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. నిత్యం లక్షలాది మంది శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన కార్యక్రమంగా తీర్చిదిద్దారు. అస్తవ్యస్తంగా ఉన్న మాడవీధులకు ఒక రూపమిచ్చి స్వామివారి వాహన సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు చూసేలా నిర్మాణాలు చేయించారు. శ్రీవారి ఆలయ నిర్వహణలో ధర్మారెడ్డి తనదైన ముద్ర వేశారు. భక్తుల సౌకర్య కల్పనకు అయ్యే వ్యయాన్ని దాతల నుంచి కూడా సేకరిస్తుంది టీటీడీ. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకున్నారు. టీటీడీ నగదు డిపాజిట్లు 18,000 కోట్లకు, బంగారం డిపాజిట్లు 11,250 కేజీలకు చేరుకుంది. కోవిడ్ సమయంలో 80 రోజుల పాటు దర్శనాలు నిలిపివేసినా, అటు తర్వాత పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించినా టీటీడీ మాత్రం మూలధనం నుంచి నిధులు వెచ్చించకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటింపజేశారు ఈవో ధర్మారెడ్డి. ఇక ఆలయంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతూ నిర్వహించే కానుకల లెక్కింపుని ఆలయం వెలుపల అధునాతనమైన సౌకర్యాల మధ్య నిర్వహించేలా నూతన పరకామణి మండపం ఏర్పాటు చేశారు. తిరుమల నడకదారిలో భక్తులకు ఎండవేడిమి తెలియకుండా ఉండేందుకు రూఫ్ ఏర్పాటు చేశారు. ఇక ధార్మిక కార్యక్రమాల నిర్వహణలోనూ టీటీడీ కీలక పాత్ర పోషించేలా కీలక మార్పులను ఈవో ధర్మారెడ్డి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాల నిర్మాణం, గోశాల నిర్వహణ, తిరుమలలో ప్రతి
ప్రతినిత్యం పారాయణం వంటి కీలక మార్పులు తీసుకువచ్చిన అనుభవం ఈవో ధర్మారెడ్డికి ఉండటంతో అయోధ్యలో కూడా ఇదే తరహాలో మార్పులు తీసుకురావటానికి టీటీడీ సహకారం కోరింది రామమందిరం ట్రస్ట్. అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు దర్శన, వసతి సౌకర్యాల కల్పనతో పాటు అన్నప్రసాద వితరణ, ధార్మిక కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి రామమందిరం ట్రస్ట్ ప్రతినిధులకు సూచనలు చేయనున్నారు ఈవో ధర్మారెడ్డి. మొత్తంగా దక్షిణాదిన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల టు ఉత్తరాదిన వెలసిన పుణ్యస్థలం అయోధ్య మధ్య వారధిగా మారారు ఈవో ధర్మారెడ్డి.